వార్తావాణికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణి శర్మ. జూన్ 1 నుంచి ప్రారంభమయ్యే టీ20 ప్రపంచ కప్ కోసం భారత్ టీ20 జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తాడు. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. అలాగే సంజు శాంసన్, రిషబ్ పంత్ కూడా జట్టులో వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ గా కనిపిస్తున్నారు. ఈ ఐపీఎల్లో సిఎస్కే తరఫున అద్భుత ప్రదర్శన కనిపించిన శివం దుబే ప్రపంచ కప్ జట్టులోనూ చోటు దక్కించుకున్నారు. మరోవైపు రిజర్వ్ ఆటగాళ్లుగా శుభ్మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేష్ ఖాన్లు ఎంపికయ్యారు. అంటే 15 మంది సభ్యులతో కూడిన జట్టులో ఎవరైనా తప్పుకుంటే ఈ నలుగురు ఆటగాళ్లలో ఒకరిని ఎంపిక చేస్తారు. అయితే ఈ జట్టులో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లకు చోటు దక్కలేదు. ఈ ఐపీఎల్లో ఫాస్ట్ బౌలింగ్తో మెరిసిన మయాంక యాదవ్ కూడా జట్టుకు ఎంపిక కాలేదు. బదులుగా మహమ్మద్ సిరాజ్, ఆర్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా పేసర్లుగా ఉన్నారు. స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, స్పిన్ ఆల్రౌండర్గా అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా ఉన్నారు. అలాగే టీమిండియాకు చెందిన హార్దిక్ పాండ్యా, శివం దుబే ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్గా కనిపిస్తున్నారు. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్లు భారత ప్రపంచ కప్ జట్టులో టాప్ 4 బ్యాట్స్మెన్గా ఎంపికయ్యారు. హిట్మ్యాన్తో విజయవంతమైన జైస్వాల్ ఓపెనర్గా, కింగ్ కోహ్లీ 3వ నెంబర్లో బ్యాటింగ్ చేయనున్నాడు. అలాగే సూర్యకుమార్ కూడా 4వ స్థానంలో బరిలోకి దిగడం ఖాయం. హార్దిక్ పాండ్యా 5వ నెంబర్లో ఆడతాడా లేక శివం దుబేకి అవకాశం లభిస్తుందా అనేది చూడాలి. సో మొత్తానికి భారత్ టీ20 జట్టుకు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, శివం దుబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, ఆర్దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా ఎంపికయ్యారు. ఇక రిజర్వ్లో శుభ్మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేష్ ఖాన్ ఉన్నారు. ఇక్కడతో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.